ఈరోజు మనం ముఖ్యంగా మై ఎయిర్టెల్ మై వైఫై గురించి మాట్లాడుకుందాం. మై ఎయిర్టెల్ మై వైఫై అంటే చాలా సింపుల్గా మీకు తెలిసి ఉంటుంది. ఇది హాట్స్పాట్ సంబంధించింది, ఇది వైఫైకి సంబంధించింది. క్లిక్ చూడండి, మై ఎయిర్టెల్ మై వైఫై అనేది మనకు చాలా వరకు చాలా సింపుల్గా ఉంటుంది. ఈ 10 డివైసెస్ కంప్లీట్ అవుతుంది, అంటే 10 డివైస్ కనెక్ట్ అవుతుంది. 10 మొబైల్కైనా కూడా దీనికి కనెక్ట్ అవుతుంది. చాలా మంచిదని చెప్పుకోవచ్చు. దీంట్లో మాన్యువల్ చూద్దాం. దీంట్లో పేపర్స్ ఏ విధంగా సెటప్ చేయాలో దాని గురించి తెలుసుకున్నాం. ముందుగా చూస్తే మై ఎయిర్టెల్ మై వైఫై యూజ్ మాన్యువల్ ఉంటుంది. మనకు చూస్తే మనకు ఇక్కడ లెఫ్ట్ కార్నర్ ఛార్జింగ్ పెట్టుకునేదానికి ఒకటి పోర్ట్ ఇచ్చారు సైడ్లో. తర్వాత మనకు సిమ్ వేసుకునేదానికి ఎస్టీ కార్డు కూడా ఇచ్చాడు. ఎస్టీ కార్డు దేనివల్ల ఇచ్చినాడు, మనకు దానికి పెద్ద యూజ్ లేదనుకో. ఒక సిమ్ వేసుకోవచ్చు దీంట్లో. మనం ఇక్కడ ఓపెన్ చేసినామంటే బ్యాటరీ ప్లస్ ఇక్కడ చూస్తే ఎస్టీ కార్డ్ వేసుకునేదానికి సింబల్, ఇది సిమ్ వేసుకునేదానికి ఇచ్చారు. దీంట్లో ఈజీగా మన సిమ్ సెటప్ చేసి మనకు ఆన్ చేసామంటే, ఇలా చేసి ఆన్ చేసామంటే దీన్ని సెటప్ చేయడం చాలా ఈజీ. 10 డివైసెస్ అంటే చాలా రూరల్ ఏరియాలో ఉన్న దానికి చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనకు ఎక్కువ సిగ్నల్ ఇండోర్ లేకపోతే సిగ్నలే రాదు కదా, అలాంటి ఏరియాలో మనకు రూరల్ ఏరియాలకు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. వైఫై ఆన్ చేసామంటే మనకు వైఫై కాలింగ్స్ కూడా వస్తాయి. తర్వాత మన డేటా యూజ్ అవుతుంది. చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు సెటప్ చేయడం కూడా చాలా ఈజీ అనుకోండి. ఛార్జింగ్ పవర్ అడాప్టర్, అంటే మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం అడాప్టర్ కూడా మనకు ఛార్జింగ్ అడాప్టర్ సరిపోతుంది. యూఎస్సి కేబుల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు దీనికి. యూఎస్సి కేబుల్ అని ఇచ్చిన తర్వాత మనకి ఏం లేదండి, మనకు చాలా సింపుల్గా మనం సెటప్ చేసుకోవచ్చు. మనకు పాస్వర్డ్ మోడ్ కూడా మార్చుకోవచ్చు. మనకు పాస్వర్డ్ అనేది ఏం లేదు. ఓపెన్ చేసిన తర్వాత ఈ పక్క రైట్ సైడ్న రీసెట్ ఉన్నది, దాన్ని క్లిక్ గట్టిగా పట్టుకున్నామంటే చాలా సింపుల్గా మనకు పాస్వర్డ్ మళ్ళీ కొత్తగా వచ్చేస్తున్నాయి. మనకు ఆటోమేటిక్గా దీనికి పాస్వర్డ్ కావాలి కదా, రీసెట్ కొట్టిన తర్వాత మన పాస్వర్డ్ కావాలి కదా. బ్యాటరీ ఓపెన్ చేస్తామంటే 7 చూపిస్తుంది మనకు పాస్వర్డ్ అనేది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ, అలా చూపిస్తుంది మన పాస్వర్డ్ అనేది. చాలా సింపుల్గా దీనికి మనకు సెటప్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోయినా కూడా 10 డివైసెస్ అంటే రూరల్ ఏరియాలో ఉండాలి, చాలా సింపుల్గా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మనం మంచి కంటెంట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బై టెక్